నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మరో కొత్త కుట్రకు తెరలేపిందా? ఉద్యోగులందరినీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు రెచ్చగొడుతుందా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఉద్యోగులందరూ కూడా మీటింగ్ అయ్యారు. ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మళ్ళీ ఈరోజు కొత్తగా ఒక కోణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి మీకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమీ రాలేదు, సో ప్రభుత్వాన్ని మనం నిలదీసి అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఈరోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని కొంత కార్యాచరణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో ఏంటి సార్, అసలు నిజంగానే ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగులు అంత సఫర్ అవుతున్నారా? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నటంలో నేర్పరి, అంటే అతనికి ఉన్న శక్తియుక్తులన్నీ కుట్రలు పన్నటమే. ఎవడి మీద ఎటువంటి కుట్ర చేయాలి, ఒక కుట్ర ఫెయిల్ అయితే ఇంకో కుట్ర ఎట్లా చేయాలి అనేదే తప్ప స్టేట్ ఇంట్రెస్ట్ కానీ లేదు, ప్రజలకి సంబంధించిన బాగోగులు చూడటం కానీ ఇటువంటివేవి జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీలో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అపాయకరమైన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని తన చుట్టూతా పెట్టుకుంటాడు. అందరూ అనుకుంటారు ఎవరో వేరే వాళ్ళు ఎవరో వ్యూహం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతాడేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం అంటే అధికారం కోల్పోయిన 14 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం వైపుకే నడిపిస్తూ కుట్రలు పన్నుకుంటూ వెళ్తున్నాడు అంటే అది అతను వేసుకుంటున్న ప్లానే. అతనికి ఎవరు సలహాలు ఇవ్వరు, అతని సలహాలు ఎవరి దగ్గర తీసుకోడు. అతను చెప్పింది వినేవాడినే చుట్టుపక్కల పెట్టుకుంటాడు. అందుకని ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉన్న ఈ విధ్వంసకారులందరూ కూడా ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉన్నాడు. ఒక్కొక్కడు మామూలు ప్లాన్స్తో కాదు, మొత్తం ఎట్లా రాష్ట్రాన్ని ఎట్లా మళ్ళీ అస్థిరంలోకి నెట్టాలి. మొత్తం చూశాం కదా, జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్ని ఎట్లా విధ్వంసం చేయాలనే ప్లాన్ తోటి వచ్చాడు. కూటమి ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొన్నది ఇప్పుడు ఒక్కొక్కరిని ఎత్తి అవతలేస్తున్నది. తప్పదు. మళ్ళీ నిన్న మొన్న హోమ్ మినిస్టర్ అనిత చెప్పారు, మొత్తం ఈ ఫేక్ ప్రచారాలు ఏంటి ఇవన్నీ కూడా మొత్తం మేము చూస్తూ ఊరుకోమని చెప్పి ఆమె డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒకడు వైసీపీకి సంబంధించిన వాడు ఎక్కడో తిరుపతిలో కమర్షియల్ ట్యాక్స్ లోనో ఎందులోనో పనిచేస్తాడట. వాడు వచ్చి అమరావతి మునిగిపోయిందని చెప్తున్నాడు. మొత్తం అసలు అమరావతి పనికిరాదని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసినప్పుడు, దళితుల మీద అకృత్యాలు చేసినప్పుడు, దళితుల్ని చంపేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఈ రోజున మళ్ళీ ఇంకో కొత్త ఎజెండా ఎత్తుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు. అదేంటి అంటే సుఖంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొట్టే ప్లాన్ పెట్టాడు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుప్పెట్లో పెట్టుకున్నాడు, తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. ఒకడిని పెడతాడు, ఒక వైసీపీ నాయకుడు, వాళ్ళ ఆవిడ వైసీపీ లీడరు, అతన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి పెట్టేశాడు. ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని ఎమ్మెల్సీ చేశాడు, అతను పెన్షనర్ల సంఘానికి ఆయన. ఈ విధంగా మొత్తం ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక బొమ్మలు చేసి ఆడించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు. ఆ రోజున ఎంప్లాయీస్కి ఎంత అన్యాయం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ప్రభుత్వోద్యోగులు మర్చిపోలేదు. ప్రభుత్వోద్యోగుల్ని రెచ్చగొట్టాడు. ఎప్పుడు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వోద్యోగుల్ని రెచ్చగొడితే 2 చేతుల గుద్దాం మేము ఓట్లు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు చెప్పారు. అట్లా 2 చేతుల గుద్దిన వాళ్ళని ఆ తర్వాత తీసుకొచ్చి డిఏ బకాయిలు లేవు, పిఆర్సీ లేదు, ఇంటీరియం రిలీఫ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాంట్లో 10% కూడా ఇవ్వాల. ఈ డిఏలు ఈ పిఆర్సీలు తీసి పక్కన పెట్టండి, జీతమే ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి. జీతం ఎవరన్నా అడిగితే ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకడు ఉంటాడు, ఇప్పుడే చెప్పా కదా, వైసీపీ లీడర్, ఆ ముసుగులో ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగి ముసుగులో ఉంటాడు. బెదిరించేవాడు, అందరినీ బ్లాక్మెయిల్ చేసేవాడు, వాళ్ళని తీసుకొని వాళ్ళని కొట్టేవాడు, వాళ్ళకి గిట్టని ఎంప్లాయీస్ని సెక్రటేరియట్లో కొట్టేవాడు అతను. ఇంతెందుకు, ఆ రోజున సూర్యనారాయణ అనే ఒక ఎంప్లాయీస్ సంఘం నాయకుడిని ఏదయా పిఆర్సీ ఏమైందయా అని ఆయన ప్రశ్నించినందుకు ఉద్యోగస్తుల తరఫున సూర్యనారాయణ ప్రశ్నించినందుకు సూర్యనారాయణని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ కలిసి బెదిరించి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ నిన్ను చంపితే దిక్కు కూడా ఉండదని బెదిరించారు.
నువ్వు సరెండర్ కాకపోతే నిన్ను చంపేస్తామన్నారు. ఆ రోజున ఏమయ్యాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి కానీ లేకపోతే వెంకటరామరెడ్డి కానీ వీళ్ళందరూ ఆ రోజున ఏమయ్యారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతూ ఎంప్లాయీస్ని కొట్టడం, ఎంప్లాయీస్ మీద దౌర్జన్యం చేయటం, ఎంప్లాయీ ఎవడన్నా వచ్చి మాట్లాడితే వాడిది కాల్ రికార్డు చేసి వాడికి మెమోలు ఇప్పించటం. ఎన్ని దారుణాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని మొత్తం తొక్కి పెట్టాడు. అదే సార్, ఎలక్షన్స్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకనేశారు అని చెప్పి అన్నారు. అండ్ మీరు అన్నట్టు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు అని చెప్పి మనం అప్పట్లో విన్నాం. అలాగే వాళ్ళని వైన్ షాపుల దగ్గర కాపలా ఉంచడం కావచ్చు, ఇక చూస్తే వాళ్ళతో వాష్రూమ్ ఫోటోలు పెట్టించడం కావచ్చు, యాప్లు ఈ రకంగా ఇబ్బందులు గురి చేసిన టైంలో, ఎలక్షన్ టైంలో వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు కూడా వాళ్ళు ఓట్లు వేయనీయకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా మొన్న ఈ మధ్య ఎలక్షన్స్లో మనం చూసాం. సో అంత సఫర్ అయ్యారు ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం విన్నాం. సో ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎంత రెచ్చగొట్టినా ఏదో వైసీపీ అభిమానులు కొంతమంది తిరుగుబాటు ఎగురవేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఉద్యోగస్తులందరూ అసలు నమ్ముతారంటారో? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ ఉద్యోగస్తులందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళందరూ సఫరర్సే. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు బ్లాక్మెయిలర్స్. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. మీకేంటి, అమరావతిలో ఒకరోజు ఒక ఫంక్షన్ పెడితే ఆ P4 ఫంక్షను ఏదో అటువంటి మీటింగ్ ఒకటి పెడితే ఆ మీటింగ్కి అందరు ఎంప్లాయీస్ అందరూ రండి అటెండ్ కండి అని చెబితే మాకు సెలవు రోజు మాకు ఇది పెడతారా అని చెప్పి మేము ఇట్లా ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తున్నది, ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తే ఎలా, మేము ఒక వర్గం వాళ్ళనే వేస్తున్నారు, ఒక మతం వాళ్ళనే పంపిస్తున్నారు అని రకరకాలుగా వీడియోలు వదిలేరు. అక్కడ అసలు అటువంటి ఇదే లేదు. నువ్వు వచ్చావు రా, మీటింగ్కి రా, వస్తే రా, లేకపోతే లేదు. నీకు డ్యూటీ వేస్తారు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నీకు డ్యూటీ వేస్తారు. డ్యూటీ వేస్తే డ్యూటీ చేయవా, నాకు సెలవు అంటావా? నీకు సెలవు అయితే కాంపెన్సేషన్ ఆపిస్తారు తర్వాత. అంతేగాని నీకు గవర్నమెంట్ డ్యూటీ వేసినప్పుడు చేయకుండా ఎట్లా ఉంటావు? కానీ ఆ రోజు కూడా ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఈ ఎంప్లాయీస్లో రెచ్చగొట్టడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు. నేను పేర్లు కూడా చెప్తున్నా కదా, అతను వెంకటరామరెడ్డిను ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇటువంటి బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ రెచ్చగొడుతూ ఉన్నారు. ప్లస్ నిన్న మొన్నటి వరకు ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్న శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, అఫీషియల్గా చేరిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వీళ్ళందరినీ వాడుకున్నాడు, వీళ్ళందరినీ మొత్తం గ్రిప్లో పెట్టుకొని వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళకి వేరే ఇది లేదు కదా, గత్యంతరం లేదు. అందరూ వచ్చి పార్టీలో చేరండి అన్నాడు. అందరూ వచ్చి వైసీపీలో చేరారు, వైసీపీలో అఫీషియల్గా చేరారు వాళ్ళందరూ. దీన్ని అంటే ఎప్పుడైతే వీళ్ళు వైసీపీలో చేరారో అప్పుడే ఎంప్లాయీస్ అందరికీ అర్థమైపోయింది, ప్రభుత్వ ఉద్యోగులందరికీ. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా ఆడి మన ప్రయోజనాలని తాకట్టు పెట్టారు, మనల్ని మొత్తానికి తాకట్టు పెట్టారు, మన PF డబ్బులు కూడా దోచుకున్నారు, మనకి ఇంకా ఏ బెనిఫిట్ లేకుండా చేశారు, మొత్తం అసలు జీతమే రాకుండా చేశారు. జీతాలు కూడా రాలేదు కదా, ఎవరికి జీతం కూడా రాలేదు కదా. టీచర్ల పరిస్థితి అయితే మరీ దారుణం. ఆ నెలలో 25వ తారీఖు 26వ తారీఖు వరకు జీతాలు వేస్తూనే పోయేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మొత్తం చూసిన తర్వాత ఈ ఎంప్లాయీస్ అందరూ మీరు క్వశ్చన్ అడిగినట్టు ఎవరు కూడా ఈ గుంట నక్కల చేతులోకి మళ్ళీ వెళ్ళటానికి సిద్ధంగా లేరు. అంటే నిజంగా అక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సమస్యలు లేకపోతే మరి చంద్రశేఖర్ అనే వ్యక్తి వచ్చి ఈ విధంగా ఇప్పుడు కూడా గతంలో కూడా ఒక 2-3 నెలల క్రితం రెడ్డి అన్న పదం మర్చిపోకూడదు. చంద్రశేఖర్ రెడ్డి అన్న వ్యక్తి గతంలో అదే కీలకమైన పదం, రెడ్డి అనేదే కీలకమైన పదం.
అన్న 2 నెలల క్రితం కూడా దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టు నాకు గుర్తుంది సార్. సో దీన్ని బట్టి చూస్తే ఈయన పదే పదే ఉద్యోగులను రెచ్చగొట్టడమే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. అంటే ఇంకో రకంగా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సమస్యలు వాళ్ళకి లేనట్టయితే మరి ప్రభుత్వం ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదంటారు? ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాలి. అతను రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు పెన్షనర్ల సంఘం అనే వస్తున్నాడు. అట్లా ఆ టైప్లో వీళ్ళందరూ డైరెక్ట్గా రారు, డొంక తిరుగుడుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం వీళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. అమరావతి మీకు అతను నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి ఒక నాయకుడు ఉంటాడు వెంకటరామరెడ్డి అని. అతనైతే పులివెందుల్లో ప్రచారం చేసి వచ్చాడు, బద్వేల్లో ప్రచారం చేసి వైసీపీకి ప్రచారం చేసి వచ్చాడు. ప్రచారం చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం అతన్ని సస్పెండ్ చేసింది, తీసేసింది ఉద్యోగంలో నుంచి. అతను ఇప్పుడు మళ్ళీ డొంక తిరుగుడికి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటే ఇటువంటి ఈ మొత్తం కరుడుగట్టిన వీళ్ళందరూ కూడా ఈ కరుడుగట్టిన వైసీపీ ముఠా బ్యాచ్ ఎంప్లాయీస్ ముసుగులో వస్తున్నారు. అందుకనే ప్రభుత్వానికి కూడా నేను చెప్తూ ఉన్నా, వీళ్ళని ముసుగు తొలగించాలి. మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడిని వీడిని పనిపడుతున్నారు, నేరాలు చేసేవాడిని అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం అంటే మహిళల్ని కించపరిచే వాళ్ళని జైల్లో దోస్తున్నారు. కానీ ఎంప్లాయీస్ ముసుగులో ఉన్న వైసీపీ నాయకుల్ని కూడా మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని ఆదిలోనే భగ్నం చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ ఎంప్లాయీస్కి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళందరూ వచ్చి బెదిరిస్తారు. ఉద్యోగం చేసుకునేవాడికి ఏముంటుంది, రాజకీయ పార్టీ అండదండలు అవి వాడికి ఉండవు. ఈ జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ బాగా పుష్కలంగా అవినీతితోటి డబ్బులు కోట్లాది రూపాయలు సంపాదించిన బ్యాచ్ ఇదంతా. ఎంప్లాయీస్ ఏముంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏంటి, వాళ్ళు కష్టపడి ఏ నెలకు ఆ నెల జీతం వస్తేనే బతకగలుగుతారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తేనే బతకగలుగుతారు. అటువంటి వాళ్ళని ఈ కోట్ల రూపాయల అక్రమ సంపాదన అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వీళ్ళందరూ ఈ అరాచక ముఠా బ్యాచ్ వీళ్ళు ఆడిస్తారు. వీళ్ళని గ్రిప్పులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం మొదలుపెట్టారు. అందుకనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఈ కుట్రదారుల మధ్య ఎంప్లాయీస్ అసోసియేషన్ల పేరుతోటి రకరకాల పేర్లతో ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్కడు వస్తాడు. నేను చెప్తున్నా కదా, అతను ఎవరో రిటైర్ అయిపోయాడు, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడని వస్తాడు. అందుకని ఇటువంటివన్నీ గమనించాలి. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది వాడిని తీసేసేయండి అని, అటువంటి వాళ్ళని తీసేయాలి. మొత్తం అసలు మళ్ళీ సెక్రటేరియట్లోకి ఎంటర్ కాకుండా చూడాలి. ఏదైతే అది అవుతుంది. ఏమవుతుంది, వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కులాల్ని రెచ్చగొడతారు, మతాన్ని రెచ్చగొడతారు, అందరినీ రెచ్చగొడతారు. కొంతమంది ఇప్పటికే కొంతమంది ఒక సెట్ ఆఫ్ మతం నాయకుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని రెడీ చేసి పెట్టుకున్నారు. వాళ్ళందరూ రోజు వచ్చి ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా మనకి పిఆర్సీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చాప కింద నీరులాగా పనిచేస్తున్నారు. ఎంప్లాయీస్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు ఉన్నప్పుడు జీతమే మాకు ఇవ్వలేదు అని ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ రోజుకి. అందుకనే నేను చెప్తున్నది ఇంత క్లియర్గా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఈ కుట్రలన్నీ గమనించాలి. వీళ్ళకి ఎంప్లాయీస్ బాగోగులతోటి వీళ్ళకి సంబంధం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి వస్తున్నారు. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఎంప్లాయీస్ అందరూ కూడా, ప్రభుత్వోద్యోగులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న ప్రభుత్వోద్యోగులందరూ ఏకతాటిపై నిలబడాలి. ప్రభుత్వం మొత్తం అంతా సంక్షేమం కోసం విపరీతంగా పనిచేస్తున్నది. ఒకవైపు అభివృద్ధి జరుగుతున్నది. మీ కొడుకులు మీ కూతుళ్ళకి ఉద్యోగాలు కల్పించటానికి,
ఉద్యోగ అవకాశాలు మీకు ఇప్పించటానికి, మీ పిల్లలకి ఇప్పించటానికి కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఇదంతా దీనికి ప్రత్యక్ష సాక్షులు మీరే, ఎంప్లాయీసే ప్రత్యక్ష సాక్షులు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి నక్కలు, గుంట నక్కల వలలో మీరు పడద్దని నేను ఒక జర్నలిస్ట్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.